హాయ్ అండి. ఇప్పుడైతే నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేయబోతున్నానండి. ఇది చపాతీకి చాలా బాగుంటుంది. ఎలాంటి మసాలాలు అవసరం లేదు, సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. సో దానికి కావాల్సిన వెజిటబుల్స్ వచ్చేసి పొటాటో, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, బఠానీ, అలాగే క్యాలీఫ్లవర్ ఉంటే కూడా మీరు వేసుకోవచ్చు. నాకు ప్రస్తుతానికి అందుబాటులో లేదు కాబట్టి నేను క్యాలీఫ్లవర్ వేసుకోవట్లేదు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. బాణం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేడెక్కాక ఆనియన్ ముక్కలు వేయించుకుంటాము. ముక్కలు వేగిపోయాక క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకున్నాను. సో కుక్కర్లో పొటాటో, క్యారెట్, బీన్స్ ముక్కల్ని ఉడకబెట్టుకున్నానండి. క్యాప్సికమ్ ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు నేను క్యారెట్, బీన్స్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటితో పాటు బఠానీ కూడా. ఇప్పుడు వీటిలోకి ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకున్నాను. అన్నిటిని ఒకసారి కలిపెట్టేసుకుందాం. సో ఇప్పుడు నేను టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం లైట్గా పుల్లదనం అనేది తెలుస్తుంది కర్రీకి. ఫైనల్గా ఇప్పుడు స్మాష్ చేసిన ఉల్లగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్పూను ధనియాల పౌడర్ అండి, కలిపెట్టేసుకొని మూత పెట్టుకుంటాం. నాకు కొంచెం ఉప్పు తక్కువైంది, సో కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. సో ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటాం. ఓకే, బాయ్ బాయ్.